దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రభువులలో ప్రవేశించడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 వచ్చినాయని అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. 27 వచనాన్ని, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. మరొక భాగము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును ఆదుకోలేనివాడు అంతే. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినారు. నువ్వు ఎంత గొప్ప దేవుడవో నీ యొక్క వాక్యం ద్వారా కీర్తనలు 19లో మీ సృష్టి యావత్తును ఎంత గొప్పదిగా ఉందో మీరు చూపిస్తూ వచ్చారు. అంత గొప్ప దేవుడు అయిన నీవు, అందుకంటే దేవతలందరికీ పైన మహాత్యంగల మహారాజుగా నువ్వు మాకున్నందుకై నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చదివిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతూ రండి. ఆ యొక్క నన్ను చట్టం మరుగు చేయము, నీ మెల్లైన స్వరాన్ని వినిపించేయము, కృప చూపించి వందనము చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే ఈ వచనం ఎందుకు పాడిపించినానంటే, ప్రభు ఆయన ఎలాంటి వాడు, గొప్పవాడని మనము ఆరాధనలో చూసాం కదా. ఆయన ఎంతో గొప్పవాడు అని మనకు తెలుసు. ఆయన గొప్పవాడని కూడా మనము పాట పాడుతూ ఉంటాము. ఆ తర్వాత ఆయన ఎలాంటి వాడంటే ఇంకా శక్తి సంపన్నుడట. మన దేవుడు అధిక శక్తి సంపన్నుడు. అలాంటి శక్తి కలిగిన వాడు కాబట్టి మనము ఆయన సృష్టి యావత్తును కూడా మనము ధ్యానిస్తూ వచ్చాము. తర్వాత ఆయన జ్ఞానమునకు ఆయనే మితి లేని వాడు. అంత జ్ఞానం చేత దేవుడు మనల్ని ఈ లోకంలో మరి సృష్టించాడు. ఆయన జ్ఞానమంతా కూడా దారిపోసి సమస్తమును మరి ఆ సృష్టి యావత్తును కూడా ఆయన కలగజేసి నిన్ను నన్ను అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. అది ఆయన యొక్క జ్ఞానం ఇంకా విలువైనటువంటిది. అందుకనే మనము కీర్తనలు 19:14లో మనం విన్నాం కదా, నా నోటి మాటలను నా హృదయము ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగాక. చూసాం, అంగీకారములుగా ఉండడానికి కొరకై మనం ఈ లోకంలో ఆయన యొక్క జ్ఞానము కలిగి, ఎందుకంటే మనము ఆరాధనలో చూసినట్టయితే మనకు తెలుసు ఆయన దేవతలందరికంటే కూడా గొప్పవాడుగా పైనున్నవాడుగా ఉన్నాడని ఆయన చూస్తూ వచ్చాము. అంటే మనము వెంబడిస్తున్న దేవుడు
గొప్పవాడో అనేటువంటి సత్యాన్ని మనము ఎరిగి ఉన్నాం కదా. ఇది కాబట్టి ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఎరిగిన మనం ఎలా ఉండాలని ఆయన యొక్క ఆశ, మితిలేని జ్ఞానము ఆయన దగ్గర ఉందండి. అయితే మనం కూడా ఏమై ఉండాలి? లోక సామెత ఒకటి ఉంది, ఏంటి తెలుసా? పండిత పుత్ర పరమసుంట అనగా పండిత పుత్ర పరమసుంట అంటే మనకు అలా ఉండడానికి లేదు. ఎందుకంటే మితిలేని జ్ఞానం ఉందట. ఎవరి దగ్గర? మన దేవుడు, మన తండ్రి దగ్గర. ఈ మితిలేని జ్ఞానాన్ని మనము ఏం చేయాలి? సంపాదించుకోవాలి ఆయన దగ్గర. ఆయన దగ్గర మనం ఏం చేయాలండి? నన్ను అడుగుమన్నాడు, నీకేమైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడుగుము అన్నాడు. అడుగుతున్నామా మనము? కదా, మనం అడుగుమన్నాడు. చూడండి, ఆయన అన్నీ కూడా, దేవుడు సమస్తమును, జ్ఞానమును, ఏది కావాలో అదన్నీ కూడా సమస్తమును ఇచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడండి? ఆయన ఇచ్చేవాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ 2:3 వచనం. చాలు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఆయన దగ్గర ఉన్నాయి. చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి మన దేవుడు. ఒక ఇంటికి ధనవంతులైనటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ కుమారుడు ఎంతైనా చదువుకోవచ్చు, ఎంతగైనా తాను ఉంటూ రావచ్చు కదండి. అట్లా ఉంటున్నాడు ఆ పిల్లోడు. ఏ విషయంలో మరి తక్కువ లేకుండా అన్ని విధాలుగా చాలా ఉన్నాడు అని అంటే మనము ఎందుని బట్టి ఉన్నాడని చెప్పగలుగుతాము? వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు లేకపోతే మనము గొప్పవారంగా ఉండడము ఆయన ఆశ కాదు. కానీ ఆయన దేంట్లో గొప్పవాడుగా ఉండాలని ఆయనకు ఆశ. ఆయన బుద్ధి జ్ఞానములు మనం అడిగి ఆ బుద్ధి జ్ఞానములలో మనము ఎలా ఉండాలని? గొప్పవారంగా ఉండాలని ఆయనకు ఆశ. ఆయన ఆశ అదే అండి. నువ్వేదో చదివి బిల్డింగ్లు కట్టాలి, నువ్వు నెలకి సంపాదించాలా, ఇది కాదు ఆయనకు ఆశ. లోకస్తులకు ఉంటుంది, లోకం మనకు అవసరం కాబట్టి. కానీ ఆయన ఆశ ఏంటి? నువ్వు జ్ఞానము బుద్ధి కలిగి ఏం చేయాలి? ప్రభు బిడ్డగా, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాలి. జ్ఞానం కలిగి జీవించాలంటే ఇక్కడ మరి సామెతల్లో మనం చూసిన రీతిగా అక్కడ ఏముంటున్నాడు? 28వ వచనం, 25, 28. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో. ప్రాకారం అంటే ఏంటండి? ప్రాకారం అంటే ఏంటి? గోడ, కాంపౌండ్ కూడా. పట్టణాలకు కాంపౌండ్ ఉంటుంటుంది. తర్వాత మరి మన ఇంటికి కూడా కాంపౌండ్ అనేది ఉంటుంటుంది. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టుకుంటాము? మన ఇంటికి క్షేమం, భద్రత కొరకు. ఎందుకంటే వేరే ఇవేమి రాకుండా ఉండడానికి కొరకై, భద్రత కొరకు మనము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం. ఒకవేళ అవి పాడైపోయినాయి అనుకోండి. మాకు ముందు ఈ హాల్లో ఉన్నప్పుడు ఈ జాలి లేకున్నప్పుడు మా ఇక ఏంటి పిల్లు తర్వాత ఇంకేదైనా రావడానికి ఆస్కారం ఉండే. కాబట్టి అది రావద్దని ఏం చేసాము? జాలిని
కట్టాం. ఇప్పుడు వస్తుంది అది రాదు. అందుకనే దేవుడు ఏమంటుండంటే, ఇక్కడ ఏమంటుండు, తన మనస్సును అంచుకోలేనివాడు అంతే. ఇప్పుడు దేవుడు ఆయన మనకు మనస్సును ఇచ్చాడు. ఈ మనస్సును మనము ఎంతో జాగ్రత్తగా ఏం చేసుకోవాలటండి, అంచుకోకుండా ఉంటే అది చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే మన మనసును అంచుకొని, అన్ని విషయాలు అంచుకొని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఒక మాట చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. చాలు. ఇక్కడ ఏమంటుండు, ఏంగా ఉండాలటండి, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఎవరైతే తన బిడ్డలుగా చేయబడతారో వారు ఏం కలిగి ఉండాలండి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. అందుకని అంటాడు, తన మనస్సును అంచుకొనలేనివాడు అంతే. ఒకవేళ ఆశా నిగ్రహంలో నువ్వు అంచుకోలేని స్థితిలో నువ్వు ఉన్నవనుకో, నీవు బైబిల్ పట్టుకుంటావు, ఆరాధన చేస్తావు, క్రైస్తవునిగా చలామణి అవుతావు, కానీ నీకున్న ఆశలు మరి అవి ఎలా ఉన్నాయి, లోకములో ఉన్నట్టుగానే ఉన్నాయా అని చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ లోకంలో ఉన్నట్టుగా కనుక నీ ఆశలు అవన్నీ అలాగుంటే దేంతో సమానం అని చెప్పాడు, ప్రాకారం లేని ఒక పురంలాగా. అందుకనే మనము క్రైస్తవ జీవితం అంటే దేవుని బిడ్డలంగా మనం వెంబడిస్తున్నామనే ఆ సంతోషము, ఈ మధ్యకాలంలో చాలా సంతోషం ఉన్నారు. ఈ నెలలో మనకు తెలుసు బాగా, ఈ నెలలో బాగా సంతోషం ఉందా లేదా? కాబట్టి ఈ సంతోషము ఈ చలి వాతావరణంలో అన్నిటిలో మనం వెళ్తాం. అయితే దేవుని బిడ్డల యొక్క జ్ఞానం ఎలాంటిదంటే, ఈ నెలలోనేనా సంతోషము కదా? ఈ నెల కొరకే ఇచ్చాడా? లేదు, ఎప్పటికీ సమానంగా ఇచ్చాడు ఆయన. మనం ఏం చేస్తున్నామంటే, కొద్దిమంది అంటే మనం దీనికే ఒక ప్రత్యేకత చేసి, ఈ నెలనే ఒక ప్రత్యేకత చేసి, ఆ తర్వాత దీనిని ఎంతో గొప్పగా ఆచరిస్తూ నడుస్తూ ఉన్నటువంటి ఆ స్థితిని మనం చేస్తూ ఉంటున్నాం కదా అండి. అందుకనే అంటాడు, జ్ఞానము, ప్రభు గొప్పవాడని మనం పాడతాం. ఆయన జ్ఞానవంతుడు, అధిక శక్తి గలవాడు అంటున్నాం కదా. మరి ఆయన శక్తిని ఆశ్రయించి ఈ యొక్క ఇక్కడ ఏమన్నాడు, ఆశా నిగ్రహం కలిగిన జీవితం నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన శక్తిని కలిగి ఉన్నావా? ఆయన శక్తిని మనం ఆశ్రయిస్తేనే మనకేమిస్తాడండి. మామూలుగా అయితే మనము ఉండలేం. ఆయన శక్తి కావాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ఇది గ్రహించాలి. తన మనస్సును అంచుకోలేని వాడుగా ఉండకూడదు. మన మనస్సును అదుపులో మరి ఉంటూ ఆశా నిగ్రహం కలిగి మనం జీవిస్తున్నాం అన్నిట్లో. నేను బయటికి వెళ్తుంటే, అక్కడక్కడ వెళ్తుంటే నన్ను అడుగుతారు ఏమనంటే, పండగ షాపింగ్ అయిందా నీది అని అడుగుతారు నన్ను. నన్నే అడుగుతారు పోయి అంటే లేదండి చూద్దాం, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా, చేసేటోళ్ళకే అర్థం కాదు. ఇక వాళ్ళ కొత్త వాళ్ళు అడిగితే వాళ్ళకి ఏమర్థమవుతుంది, చేసే వాళ్ళకే అర్థం కాదు. ఇంకొకటి అడిగారు ఏమనంటే, మీ దగ్గర మిల్క్ లైట్లు మెరుస్తలేవు, స్టార్ లేదు అని అంటే, ఇక కొందరికి మాకు తెలిసిన వాళ్ళకి పైసలు లేక పెడతలేను అంటాను. కొందరు అంటే దగ్గర వాళ్ళకి తెలుసు. అయితే దేవుడు మరి జ్ఞానం కూడా ఇచ్చాడన్నాడు కదా. ఈయన మనం పాట పాడుతాం ధారాళంగా. అందుకే ఏమంటాడు, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడు. అంటే నీకు ఎంత జ్ఞానం ఉండాలంటే,
మితిలేని జ్ఞానం నీకు రావాలి. ప్రభు విషయంలో నీకు అంత జ్ఞానం రావాలండి. అందుకే ఆ పాట, ప్రభు గొప్పవాడు అంటున్నాం. ఆయన గొప్పతనాన్ని నీ జీవితంలో కనిపిస్తున్నావా? ఏ విషయంలో కనిపిస్తున్నావు ఆయనకు? ఈ తాత్కాలికమైనటువంటి ఇవన్నీ, ఇంకొక మాట మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా ఏంటంటే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. చాలు. మీరు ఏం చేస్తున్నారండి? దినములను, సంవత్సరాలను, మాసాలను అన్నిటి కూడా ఏం చేస్తున్నారు? మీరు ఉత్సాహకాలంగా ఆచరిస్తుంటున్నారు కదా. మనకు తెలుసు బాగా ఏమేమి దినాలున్నాయి. తండ్రి దినం ఒకటి, తల్లి దినం ఒకటి, అక్క దినం ఒకటి, టీచర్ దినం ఒకటి, ఇంకెన్ని రకరకాల. పాస్టర్స్ దినం కూడా ఒకటి వచ్చిందండి. పాస్టర్స్ దినం అని ఒకటి ఈ మధ్యలో వచ్చింది. అది కొత్త ఇంకా ఆలోచన చేస్తారు. ఎవడు పిచ్చోడికి ఆలోచన వస్తే ఆయన మొదలు పెడితే ఈ పిచ్చోళ్ళంతా చేస్తారు అంతే. కానీ దేవుని వాక్యంలో ఏముందండి? మీరు ఏ దినమును ఉత్సాహకాలంగా చేసుకోమన్నాడు? నీ రక్షణ దినము ఉత్సాహకాలముగా నీకు అంతే. అంతేగాని నీవు ఈ దినాలను పన్ని విషయాలు ఏ దినము కూడా నీకు చేయమని చెప్పలే అక్కడ. గలతీలు అదే అంటాడు. ఆ గలతీల వాళ్ళకి బాగా ఉన్నట్టుంది. అందుకని ఆయన ఏమన్నాడంటే, మీ 8వ వచనం ఉంటాడు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, మీరు నిజమునకు దేవుణ్ణి కాని వారికి దాసులై ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మన వాక్యంలో మనం చూసాం కదా, ఆమెకు లేకపోతే ఆయనకు ఎందుకు వచ్చింది అనారోగ్యం అంటే? ఎందుకు వచ్చింది? కల్తీ కదా. మరి నీకు అధిక శక్తి, నీకు అధిక జ్ఞానము, నీవన్నీ దేవుని కొరకు మితిలేని జ్ఞానం కలిగి ఉండాలంటే కల్తీ ఉండొద్దండి నీలో. ఈ దినాల కల్తీ, ఆ దినం కల్తీ, ఈ దినం కల్తీ, ఇవన్నీ కల్తీ ఉండకూడదు. అక్కడ బాగానే సంతోషం. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఏముంది? కల్తీ లేని జీవితం ఉండాలి. అందుకనే కోరుతుంటున్నాడు ఏమని, ప్రాకారము పాడైపోతే ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉంటుందో, నీ యొక్క మనస్సును నీవు అదుపు చేసుకోలేని స్థితిలో ఉంటే నీ జీవితం కూడా అలాంటిదే. ఎవడు చేయమన్నాడు నిన్ను దినాలు? నా చిన్నతనంలో, మా చిన్నతనంలో లేని రకరకాలుగా వచ్చాయి చెప్పండి. అప్పుడు చేస్తే ఇంతవరకు బ్రతికేమా? అవన్నీ చేయమని చెప్పాడా? చెప్పండి. ఇప్పుడు లేనిపోలే ప్రేమ లేదు, లోపల ప్రేమ లేకున్నా ఈ దినము ఆ దినం చేయడం. నీకు లోపల ప్రేమ లేకుంటే సార్కు తీసుకుపోయి ఏదో ఇస్తే అయిపోతుందా అక్కడ? కదండి. నీ యొక్క ఆరాధన ఎలా ఉండాలని కోరాడు? పరిశుద్ధ అలంకారములతో అన్నాడు. ఎలా ఉండాలంటే ఆరాధన? పరిశుద్ధ అలంకారములతో. పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి అండి? నీలో ప్రేమ, మృదుత్వము, సాత్వికము, వీటితో ప్రేమతో నువ్వు అర్పించాలి. ప్రేమతో. అదే నీకు దైవికమైన జ్ఞానము దేవుడిచ్చినాడు. కాబట్టి ఏదో ఒక దినాన్ని ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే అన్యులు. ఇవన్నీ ఎవరు చేస్తారండి? అన్యులు చేస్తూ ఉంటారు. ఈ అన్యులు దాని కొరకై మనల్ని చెరపడానికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అది అది ఇది అన్నీ మనకు నేర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనల్ని ఆత్మీయ జీవితం నుండి ఏం చేస్తారండి వారు మరి తొలగించడానికి వారేం చూడరు, కానీ వారి యొక్క పద్ధతులు మనకు చెప్తారు, మనం గ్రహించాలి. ఇక్కడ 96వ కీర్తనలో ఒక మాట చూసుకున్నాం చూడండి. 96వ కీర్తన
3వ వచనంలో ఏముందండి? ఉమ్, చాలు. ఎవరిలో మహిమను ప్రచురించాలి? మనం ఎక్కడున్నాం? ఎవరి మధ్యలో ఉన్నాం మనము? ఆ మహిమ ప్రకటిస్తున్నాం మనం. నువ్వు నేను దొందే అన్నట్టే కదండి. మహిమను ప్రకటించు, ఆయన మహిమను ప్రకటించు. మీకు తెలీదు, ప్రతి సంక్రాంతికి మాకు అప్పాలు మురుకుల్లో ప్యాకెట్లు వస్తాయి. అర్థమైందా? అయితే వాళ్ళు సంక్రాంతికి చేస్తారు. ఇక్కడ మనం ఇట్లా ఏం చేయాలంటే, ఏ దినం కాకుండా వేరే మామూలు దినం ఇవ్వాలి నువ్వు ఇస్తే, కానీ క్రిస్మస్ రోజు అని మాత్రం ఇవ్వకూడదు అని చెప్పేది మా సిస్టర్కి. క్రిస్మస్ రోజు అనే చెప్తే కనుక నువ్వేమైపోతున్నావు? నువ్వు కూడా ఆచారాల్లో వెళ్తావు, ఆచారంలో జీవిస్తావు. నీకు ప్రత్యేకమైన ఆ మహిమ నీవు కనపరచాలంటే, అర్థమైందా? మా అత్తమ్మ ఉండేది. మా అత్తమ్మ ఏం చేసేదంటే, సంక్రాంతి పండుగ వస్తే బచ్చాలు చేస్తారా అండి? ఎప్పుడు చేస్తారు బచ్చాలు? ఆమె ఉగాదికి బచ్చాలు చేసేది. అరే ఎందుకు అత్తమ్మ ఆ రోజు చేస్తూ వేరే రోజు చెయ్యి, వేరే రోజులో నువ్వు రోజు చెయ్యి, ఆ రోజు చేయకూడదు అని నేను చెప్తాను ప్రత్యేక. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యేక దినం పెట్టారు కాబట్టి అని చెప్తున్నా అంతే. నువ్వు ఆ రోజు చేయకు, వేరే రోజు చేయి, తిందాం అని అంటాను. ఆ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నదని మనం పాడుతున్నాం, కానీ ఆ జ్ఞానం ఉందా? దేవుని యొక్క మహిమను మనము అన్ని జనుల మధ్యలో చూపిస్తున్నామా? అన్ని జనుల మధ్యలో మనం ఆ యొక్క ఏం చేయాలండి? ఆ యొక్క మన యొక్క ప్రభు యొక్క మహిమను ఏం చేయాలి? మనము ప్రచురిస్తూ రావాలి. ప్రచురించడం అంటే ఏం చేయాలండి? నీ చిన్న చిన్న ఇవన్నీ వాళ్ళు చూస్తారు. నీ చిన్న చిన్న పనులు, నీవన్నీ వాళ్ళు ఏం చేస్తారండి? అబ్జర్వ్ చేస్తారు, చూస్తూ ఉంటారు. ఇదేం కాదులే అని అనుకోకు. ఇంకొక మాట చూద్దాం. నెహెమ్యా 9వ అధ్యాయంలో, నెహెమ్యా 9వ అధ్యాయం, నెహెమ్యా 9:2 వచనం చూడండి. ఇశ్రాయేలీలు ఎవరు ఒప్పుకున్నారండి ఈ పాపాలన్నీ? ఎవరు వాళ్ళు? అన్యజనులా, ఇశ్రాయేలా? ఎవరు? ఇశ్రాయేలీలు. వారు ఒప్పుకున్నారు. అంటే ఏంటి? వారికి ఎన్నో చెప్పాడు దేవుడు. మీరు అలాగుండొద్దు, అలా చేయొద్దు, మీరు అన్యజనుల నుండి వియ్యం అందుకోవద్దు, అది చేయొద్దు, ఇది అని చెప్పాడు. అన్ని చెప్పినా వాళ్ళు వినకపోతే ఇక మనకు తెలుసు, దేవుడు వారిని శత్రు దేశానికి అప్పగించాడు. అక్కడ వాళ్ళు తెలుసుకొని మరి ఏం చేస్తూ వచ్చారు? ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రత్యేకింపబడిన వారైనారట. వారు ఏమైపోయారండి? ఇప్పుడు ప్రత్యేకింపబడిన వారు. ఎక్కడి నుండి ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నారు? వాళ్ళే ఉండాలా. మనము ఇప్పుడు నూతన నిబంధనలో విశ్వాసం ద్వారా మనం ఏ జనాంగం అని పిలువబడుతున్నాం? పరిశుద్ధ జనము. అలాగే ఇశ్రాయేలు వారముగా, సహపౌరులంగా మనం పిలువబడుతున్నాం. ఇప్పుడు ప్రత్యేకమైన జీవితం ఎవరికి ఉండాలి? మనకు కూడా ఉండాలి కదా, అవునా కదా? తోటోడు తొడగోసుకున్నాడు, నువ్వు మెడగోసుకున్నట్టు ఉండొద్దు కదా. చెప్పు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడు. ఒకవేళ నువ్వు బలహీనలు అయితే నువ్వు ఒప్పుకో. ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకుంటున్నారు, ప్రభువా నేను పాపిని, నేను అన్యజనుల్లో ఉండి కలిసిపోయాను. మనం పాలు నీళ్ళలో కలిసిపోయినట్టుగా ఉంటుంది మన వ్యవహారం అంతా. అలా ఉండకూడదు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు. నీ ప్రత్యేకమైన జీవితం నీకు కావాలి.
ప్రత్యేకింపబడిన వారుగా నిలబడ్డారు అన్యజనులందరిలో నుండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇంత గొప్ప దేవుడై ఉండి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి గొప్ప కార్యం చేసినాడు. కీర్తనలు 31 2వ వచనంలో ఏముందండి? ప్రాకారం గల ఇల్లు అంటే ఏంటి? మన ఇంటి చుట్టూ ఏముండాలటండి? ప్రాకారం ఉండాలి, కాంపౌండ్ వాల్ కదా, ప్రాకారం ఉండాలి. మన కాంపౌండ్ వాల్ లేకపోతే కుక్కలు మన డోర్ దాకా కూడా వచ్చి పడుకుంటాయి. అది నువ్వు ప్రాకారం పెడితే ఏమవుతుంది? అది గేట్ అక్కడక్కడ చూసి వెళ్ళిపోతుంటాయి లోపలికి. అంటే నువ్వు లోపల ప్రవేశించి ఆ ద్వారాల దగ్గరికి రావు. అందుకని ఇక్కడ ఏమంటుండంటే, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. యేసుప్రభును మనము అలాగా ఆశ్రయించాలి. అయ్యా నాకు ప్రాకారంగా ఉండు, నా చుట్టూ నువ్వు కంచి వేసి ఆ రీతిగా నన్ను కాపాడు అని మనం ఏం చేసి రావాలండి? ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఆ కంచె వేస్తాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? దేవునికి అన్ని జనులలో దేవునికి నువ్వేమై ఉంటావండి? మహిమగా ఉంటావు. నువ్వు దేవునికి ఎలా ఉంటావండి? మహిమకరంగా. నీ బ్రతుకు జీవితము దాని కొరకే బ్రతకాలండి. మన బ్రతికే జీవితం దేని కొరకు? ఆయనకు మహిమ తెచ్చేవారుగా ఉండడానికే మనం బ్రతకాలి. వినరా? కాబట్టి మనం ఈ లోకంలో ఈ ప్రాకారమును పాడైపోకుండా ఎంతో జాగ్రత్తగా ఉండడానికి మనము చూసుకోవాలి. తర్వాత ఈ ప్రాకారం పాడైపోవడానికి కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే చూడండి 17వ వచనం, సామెతలు 14:17. సామెతలు 14:17. చదవండి. త్వరగా కోపపడువాడు ఏమవుతాడటండి? మూఢత్వం చూపిస్తాడు. ఇంతకుముందు మనము ఆరాధనలో ఒక వచనాన్ని చూసాం, దాని వివరణ చాలా బాగుంది. అంటే దాని అర్థం ఏంటది? అది దురభిమాన పాపం. దురభిమాన పాపము. అందులో ఇంకొక 1:2లో చెప్పాడు ఏంటంటే, మనము ఇష్టపూర్వకంగా చేస్తాం. మనం ఇష్టపూర్వకంగా చేస్తాం. చెయ్యి, కానీ నీ జీవితం ఎలా ఉంటుందట? ప్రాకారం పడిపోయినటువంటి ఇల్లుగా ఉంటుంది, ప్రాకారం లేని ఇల్లుగా ఉంటుంది. బైబిల్ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటుంది, కానీ హృదయానికి ప్రాకారం లేక నీవు ఎలా ఉంటావంటే ఇక్కడేముంది? కోపము, మూఢత్వము, దుర్యాలోచన కదా. దురాలోచనలు ఎక్కువ, దురాలోచనలు బాగా వస్తూ ఉంటాయి, దురాలోచనలు కదా. అందుకని ఇక్కడ ఏమంటే దురాలోచనలో ఇంకెన్నెన్నో ఉంటాయి, చాలా రకాలుగా. అవి ఉన్నప్పుడు ఏం చేస్తావంటే దాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ ఎందుకు నెరవేరుస్తావంటే నీ ప్రాకారం ఏమైపోయింది? పడిపోయింది. నీలో ఇప్పుడు ఏం చలామణి అవుతుంది? ఆశా నిగ్రహం లేదు. ఆశ నిగ్రహం ఉందా అండి? లేదు. లోకస్తులు ఆశించి ఎన్నో పొందుకుంటారు, వాళ్ళతో నీకు పని లేదు, ఏమై ఉండాలా? ఆశా నిగ్రహం కలిగి నీ ఉండాలి. ఈ నిగ్రహం ఎవరికి ఇచ్చాడు? తన బిడ్డలైనటువంటి వారికే ఇచ్చాడు. లోకస్తులకు ఇచ్చాడా? ఏం లేదు. కాబట్టి మనకు అందుకనే మనము ఆ పాటలో ప్రభు చాలా గొప్పవాడండి అని మనం పాడుతాను. నిజంగా నీకు అంత గొప్ప స్థితిలో నువ్వు ఉంటున్నావా ఆ పాట పాడడానికి? అదే అడుగుతున్నాడు ఆయన. ఆయన మితిలేని జ్ఞానం ఇస్తున్నాడంటే నువ్వు చదువుకోవడానికా నీకు ఇచ్చే జ్ఞానం?
లేకపోతే నువ్వు చాలా నీట్గా ఇప్పుడు వాక్యంలో విన్నాం కదా మనము, కలితి లేని తిని తాగడానికి, కానీ జ్ఞానం ఇచ్చింది కలితి లేని విశ్వాస జీవితం కావాలి. ప్రభు కొరకే నువ్వు నిజమైనటువంటి సమర్పణ. ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే ఆయన నిన్ను కాపాడాడు. కాబట్టి నీ యొక్క దైవికమైన జ్ఞానంతో, ప్రభువా ఈ దినము నాకు ఇచ్చినావు కదా, ఈ దినంలో నీ బిడ్డగా నేను జీవించాలి, నీకు మహిమకరంగా ఉండాలి. అన్ని జనుల మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా చుట్టూందరూ కూడా ఎవరండి, వాళ్ళ మధ్యలో ఏం చూపించాలి, ఆయన మహిమను చూపించాలి, ఆయన మహిమను చూపించాలి. అర్థమైందండి? బట్టల ద్వారా చూపించమంటలేడు ఆయన. నీ హృదయంలో నుండి, నీ హృదయంలో నిజంగా పరిశుద్ధ అలంకారంగా నువ్వు ఆ జ్ఞానం కలిగి ఉంటే బాహ్య రీతికి కూడా ప్రభువుకు మహిమకరంగా ఉంటావు. అర్థమైందండి? బాహ్య రీతికి కూడా ఉంటాం. మీకు తెలుసు తెలీదో, ఈ మధ్యలో వాట్సాప్లో నేను చూశాను, చిన్న చిన్న క్లిప్స్ వస్తాయి కదా, అట్లా వద్దన్నా వస్తాయి అవి కదా, అందులో చూశాను ఏంటంటే వాళ్ళు అన్యులు కాబట్టి అన్యులకు ఈ మధ్యలో మగవాళ్ళకు అలవాటు ఏమైందంటే గడ్డం పెంచుడు అలవాటు అయింది. మగవాళ్ళకి ఏమైందండి, నేను మీటింగ్కి వెళ్ళాను, ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గడ్డాలు పెట్టుకుని ఉంటే నేను నాకు తెలియనట్టుగా నేను ఆయనని అడిగాను, ఎందుకంటే ఈ గడ్డం మీరు పెంచుతున్నారంటే ఇట్లా ఫేస్ ఇట్లా లుక్ అనిపిస్తుంది అన్నాడు ఆయన. నీకు 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 అట్లా లుక్ ఉంటుందని అన్నాడు ఆయన. నాకు లేదు కదా. అంటే నువ్వు లుక్ కొరకు గడ్డం పెంచుతున్నావు కదా, నీ ఉద్దేశం. అది అన్యులు చేసేటువంటి పని. ఒక ఆయన స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఒక ఆమె కనబడింది ఆయనకు. కనబడినప్పుడు ఆమెను అడిగాడు ఆయన. ఆమె ఎట్లా కనబడింది తెలుసా? కొంతమంది బ్యాక్కు వెనక సైడ్ ఒక దారం పెడితే ఆమె కంప్లీట్ 4 దారాలు పెట్టుకుందాం. ఇంకేం లేదు, కింది నుండి పైదాకా 4 దారాలే. ఆమెను ఆపి అడిగాడు ఆయన, లుక్ ఏం కావాలండి? లుక్ కావాలా? లుక్ ఇది అంత బాహ్య లుక్. ఎవరికి? లోకానికి. ఆత్మీయమైన లుక్ ఎవరికి? దేవునికి బిడ్డలకు ఆత్మీయమైన లుక్ కావాలి. ఆత్మీయమైన లుక్లో నీవు ఉన్నట్టయితే నీ బాహ్య జీవితాన్ని కూడా నీవు అలాగే కనిపిస్తావు మహిమకరంగా. ఎవరికి? అన్యజనుల మధ్యలో. నువ్వు అన్యజనుల మధ్యలో దేవుని వాక్యమే చెప్తుంది కదండి, వారికి మహిమకరంగా ఉండు. అర్థమైందా? నువ్వు ఆయనకు మహిమకరంగా నీవు జీవించు. కాబట్టి నీ ప్రాకారం పడిపోవడానికి ఏం దోహదపడుతుంది? కోపము, దుర్యాలోచనలు అన్నీ కూడా నీకు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్త. మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఆయన జ్ఞానం కలిగి ఉండు, ఆయన జ్ఞానాన్ని అడుగు, ప్రభు బిడ్డగా మహిమకరంగా జీవించు. సామెతలు 17వ అధ్యాయము 16 చూడండి. 16:32 వచనం చూడండి. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు మాటలు ఉన్నాయి, నాకు అందం ఉంది, ఇవన్నీ దేవుని దృష్టిలో జంతానయ్యి అంటాడు. అవన్నీ నాకు అవసరం లేదు. అర్థమైందా? నీకు చాలా తెలివి ఉండొచ్చు, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం నీకుందా? శ్రేష్టమైన జీవితం, మహిమకరమైన జీవితం, దీర్ఘశాంతము మనకు కావాలి. పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనసును స్వాధీనపరచుకోవాలండి. నీ మనసులో ఉన్నది చాలా బయటికి తీయడానికి కాదు. అర్థమైందా? నీ మనసుని అదుపులో పెట్టుకో అంటాడు. నీ మనసును నువ్వేం చేయాలండి? అదుపులో పెట్టుకో. ఒకవేళ వస్తే ప్రార్థన చేయి, ప్రభువా నా మనసులో ఈ ప్రేరేపణ వస్తుంది, అది నీ చిత్తమా కాదా, అది నీకు అంగీకారమా కాదా అని నువ్వు ఏం చేయాలండి? అదుపులో పెట్టుకోవాలి, అడగాలి. నువ్వేం కావాలి? ఇంకా మరి స్వాధీనపరుచుకుంటే ఎంత శ్రేష్ఠులమో. మనల్ని దేవుడు ఏ వీటికంటే శ్రేష్ఠులమని చెప్పాడండి? మత్తయి సువార్తలో అంటాడు, ఆకాశ పక్షుల కంటే కూడా
అన్నిటికంటే కూడా ఎవరు? మనము శ్రేష్ఠులం. శ్రేష్ఠులం మనం శ్రేష్టమైనటువంటి వారం. అర్థమైందా? మామూలుగా కాదు. అయితే ఈ శ్రేష్టమైనటువంటి స్థితి నువ్వు ఎలా ఉండాలంటే తన మనసును స్వాధీనపరచుకోవాలి. తర్వాత ఏం కావాలండి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నేను సహించను పిచ్చుల్లాగా కుక్కలాగా అరుస్తాం చూడు, ఆ దీర్ఘశాంతం కాదు. అది దీర్ఘశాంతము శ్రేష్టమైన జీవితం. నిన్ను శ్రేష్టంగా జీవింపజేస్తున్నాడు ఇక్కడ. జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ నీలో ఈ ఈ యొక్క మరి పరాక్రమం గలవాడమని, లేకపోతే పట్టుకునేంత ఈ లోకంలో నీకు ఎంత శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, మాటలు ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఆయన ఏమంటుండంటే వాటన్నిటి ద్వారా అవి ఉంటే కనుక నీ ప్రాకారం ఏమైపోయిందండి? పడిపోయింది. అందుకనే కీర్తనలు 32 అంటాడు, ప్రభువా నా ప్రాకారమును కాపాడు, నా ఇల్లుగా ఉండు, నన్ను రక్షించు, ప్రాకారముగా ఉంచు. నాలో గర్వము లేకపోతే నాలో ఉన్నటువంటి స్వార్థము, నాలో దీర్ఘశాంతము లేదు అని మనం ప్రభు దగ్గర మనం ఏం చేసి రావాలండి? ఒప్పుకుంటూ రావాలి. ఎందుకంటే మనం శ్రేష్టమైన వారంగా ఉండాలని ఆయన దీర్ఘశాంతాన్ని ఇచ్చాడు. శ్రేష్టమైన వారముగా ఈ లోకంలో మనం ఉండాలట. అదే సామెతల గ్రంథము, సామెతలు చూడండి 29:11 వచనం. 29:11. చూసారా అండి? బుద్ధిహీనుడు ఏం చేస్తాడట? చీటికి మాటి కోపం, చీటికి మాటి దేనికి పడి దాని కోపం. వాడెవడు? బుద్ధిహీనుడండి. బుద్ధిహీనం కలిగిన వారికే కోపాలు వస్తాయి. వాక్యంలో ఉందండి, నేను కాదు. నీ ప్రాకారం పడిపోకుండా ఉండాలంటే, ఒకవేళ నీకు అలా వస్తుందనుకో, నీకు ప్రాకారం లేదు, కాంపౌండ్ వాల్ లేదు, కట్టుకోవాలి. లేకపోతే అన్నీ వస్తాయి జంతువులు. ప్రసాద హృదయం చూసారు ఎవరైనా? బుక్ ప్రసాద హృదయం అనే బుక్ ఉంటుంది, మీరు చూడలేదా? పాతది, అది చూడాలి. దాంట్లో అన్నీ ఉంటాయి కదండి హృదయంలో. నెమలి, పంది, పాము, ఇంకేంటి చాలా ఉంటాయి దాంట్లో. అప్పుడు ప్రాకారం లేదు కాబట్టి అవన్నీ వచ్చినాయి. యేసుప్రభు వచ్చాడు ఆయన హృదయంలోనికి, ప్రాకారంగా వచ్చాడు. వచ్చేసరికి ఏమైపోయినంటే అన్నీ వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా ఏమైపోయినండి? వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రాకారం కలిగిన ఇల్లుగా ఉన్నాడు. ఇప్పుడు కోపం లేదు, దీర్ఘశాంతం వచ్చేసింది. ఎందుకంటే మనం దాని కొరకు జీవించాలండి. మనం జీవించే దేని కొరకు? శాంతంగా శ్రేష్టమైన జీవితం జీవించాలి. ఎప్పుడు చేస్తావో నాకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే. నువ్వు బాగా ఇష్టంసారిగా నీ మనసును, కోరికలను నెరవేర్చుకుంటూ కోపంగా నువ్వు జీవిస్తున్నావు అనుకో, అప్పుడే ప్రభు రావచ్చు. నువ్వు విడవబడితే నీ అంత అధోగతి, నీ అంత మరి దౌర్భాగ్యం ఇంకొరకు ఉండదని దేవుని వాక్యంలో ఉంది. అవి కూడా తర్వాత మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలండి? మనము అంచుకోవాలి. జ్ఞానం గలవాడు ఏమవుతాడటండి? 11వ వచనంలో, జ్ఞానం గలవాడు కోపమును అంచుకుంటాడు. కోపమును అంచుకుంటాడు. ఇది బీపీ ఉందండి అందుకే వస్తుందని అని పెట్టలే అక్కడ వచనం. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే, కోపం ఎంతంటే బీపీ ఉండదండి అంటే. చాలా బయట లోకమంతా అంతే. నీకు ఏది ఉన్నా కానీ ప్రభు బిడ్డకు అంత బీపీ వచ్చి కోపం అంత చెయ్యనీయడు అని నేను నమ్ముతాను. ఆ నమ్మకం ఉండాలి. నేను శాంతిగా ఉంచాడు, నేను శ్రేష్టమైన వాడిగా. ఆ తల్లి కల్తీ తిని అనారోగ్య చావు బ్రతుకుల్లో వచ్చింది కదా, నిన్ను అలా ఉంచడానికి ఇష్టం లేకనే ప్రభు దినాన్ని నీకు ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని నీకు బోధించాడు.
ఆరాధనలో మనం చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. నీవు కల్తీ జీవితము, నీ జీవితం ఉండకూడదు. ప్రాకారం లేని ఇల్లుగాను ఉండకూడదు. నీకు ప్రాకారం ఉంది. జ్ఞానము గలవాడు తన కోపమును అంచుకొని దాన్ని చూపకుండును అంటున్నాడు. ఎంత కోపం వస్తుందండి, చాలా కోపం. అప్పుడు ఏం చేద్దట మనం? అది ఏం చేద్దు? చూపకూడదు అంటున్నాడు, చూపకూడదు. కాబట్టి మన యొక్క మనసులను, మన సమస్తమును ఇవేం చేసుకోవాలండి? అంచుకోవాలి. మన మనసును అదుపులో పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలా? క్రైస్తవులుగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలట. క్రైస్తవులుగా ఏం చేయాలండి? మంచి ఫలితాలు ఇచ్చే వారంగా ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్లో నేను రాత్రి కూడా మరి రకరకాల అంటే వస్తువులు, గిఫ్ట్స్, చీరలు పంపిణీ రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇస్తే చాలా మంచిది. కానీ మనలో అంతకంటే కూడా ప్రేమనిచ్చేటువంటి మనసు ఉండాలి మనలో. అర్థమైందా? అప్పుడు అది చాలా విలువ. దానికి నీకు ఏమి లేకుండా విలువ ఉండదు అట్లా చేస్తే. ఆయనకు కావాల్సింది అది. అర్థమైందా అండి? కాబట్టి మనం క్రైస్తవ జీవితాన్ని మంచి ఫలం ఉండాలి. మరి తను తాను క్రైస్తవుడు ఏం చేసుకోవాలండి? అదుపు చేసుకోవాలి. పేతురులో మనం చూసాం కదా, మనం ఏం చేయాలండి? అదుపు చేసుకోవాలి. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. లోకమందరికీ ఆశ ఉంటుందండి. లోకలందరికీ ఆశ ఉంటుంది. ఈ లోకములందరినీ ఏమని పోల్చాడు కీర్తనల్లో? అన్యజనుల మధ్య. అన్యజనుల మధ్య నువ్వు ఏం చూపించాలట? మహిమ చూపించాలంటే నీలో వాళ్ళలాగా ఆశలు ఉండకూడదు. అప్పుడే నువ్వు చూపిస్తావు. అర్థమైందా? నువ్వు మహిమకరంగా జీవించాలి, నువ్వు మహిమగా ఉండాలి, నువ్వు మహిమను కనపరచాలి. అప్పుడు దేవుడు నేను ఆ విషయంలో కాబట్టి అలా వస్తుంది. కాబట్టి మనకు ఇంకేంలా, మన కోరికలను కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. ప్రాకారంలో ఉన్నావు కాబట్టి మన ప్రాకారంలో ఉంటే అదుపులో పెట్టుకోవాలి. ప్రాకారం లేకపోతే నీ ఇష్టానుసారంగా ఉండొచ్చు కోరికలు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డవు, ఎన్నో ఉండొచ్చు కోరికలు. కానీ నువ్వేం చేసుకోవాలి? అదుపులో అంచుకోవాలి. ప్రభువా ఇది అవసరమా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఈ వాచ్ ఎందుకండి? అవసరమా కాదా? అవసరమా కాదా? ఇప్పుడు మగవాళ్ళు కొంతమంది గొలుసులు వేసుకుంటారు, అవసరమా? చెప్పరు. లేదు కదా, లేదు కదా. అది ఏం చూపించుకోవడానికి? స్టేటస్. కరెక్ట్, స్టేటస్. నాకుని చూసావా అని. అర్థమైంది? అది అది చెప్తున్నాడు. నీ కోరికలు నీవన్నీ వేసుకోవద్దని కాదు, కానీ అన్యులు వాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వెంతనా కూడా పెట్టుకో, చాటుకు పెట్టుకో. అక్కడ ఏమన్నాడండి, మనం సామెతలు చూసాము, అంచుకుంటాడు. కోపంను ఏం చేసుకుంటాడట? అంచుకున్నట్టుగా. నీకు ఎంత ఉన్నా నువ్వు అంచుకో, నువ్వు దాచిపెట్టుకో. కానీ దేవునికి అన్యజనుల మధ్యలో నువ్వు మహిమకరంగా ఉండాలి. అది ఆయనకు కావాలా. నీకు వద్దని కాదు, దేవుడు నేను ఆశీర్వదించాడు. నువ్వు బాగా ఇతరులకు నువ్వేదో కనబడడానికి కాదు. మొన్నెవరు చెప్పారు, ఆయన మీకు కూడా తెలుసు. ఒక ఆయన ఇట్లా అంటాడు, ఇట్లా అంటే వీళ్ళకంటే ఏం కనబడతాయండి? అన్ని ఉంగరాలు కనబడతాయి. తెలుసు మీకు పేరు అర్థం. ఎందుకంటే అది కనబడడానికన్నా ఇట్లా అంటే ఫ్రీగా మంచిగా కనబడతాయి అన్నట్టు. అంచుకోవాలి. నీ కోరికలను, నీ ఆశలను అంచుకోవాలి. ప్రాకారం నీకుంది, ప్రాకారంలో నీవు ఉండాలి. ప్రాకారం పోతే నీ మనసు ఏమైపోతుంది అన్నాడు. అదే 25లో మళ్ళీ చదవండి మాట. తన మనసును అంచుకోలేనివాడు అంతే. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో. అర్థమైందా అండి? చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితం. తర్వాత మన కోరికలను మనం అదుపులో ఉంచుకోవాలి. ఆ తర్వాత మరి మన మాటలను కూడా అదుపులో పెట్టుకోవాలండి. ఏం కావాలా? మన మాటలు కూడా అదుపులో పెట్టుకోవాలా.
నిన్ను మించినోడు ఎవరు లేరు మాట్లాడడానికి, వాస్తవం చెప్పాలంటే. కానీ మనం అదుపులో పెట్టుకోవాలి. ఎందుకొరకు? మహిమ, దేవునికి మహిమ కొరకండి, దేవుని మహిమ కొరకు. నేను ఒక దగ్గర ఉన్నప్పుడు 10 మంది నా మీద ఇట్లా అరిసినట్టుగా మాట్లాడారు. వాళ్ళందరినీ ఇట్లా తేరి చూసిన అంతే. వాళ్ళ సంగతులు నాకు తెలుసు, మాట్లాడగలను. కానీ ఏం చేయాలి? దేవునికి మహిమ రావాలి. నేనెందుకు మాట్లాడతా? దేవుడు వాళ్ళని చూసుకుంటాడు అంతే. అంటే ఆ తర్వాత ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ నీ మౌనమే వారికి శాపంగా అయింది బ్రదర్ అన్నాడు. ఏమన్నా కానీ అండి, నేనైతే మౌనంగా ఉండాలి. వారికి ఏమైతే నాకేంది, వారు ఏమైనా కానీ నాకు. నేను ప్రభువు చెప్పాడు దేవునికి మహిమ. ఆయన వ్యాజ్యమాడేవాడు కాడు, కొట్లాడేవాడు కాడు ఆయన. మరి నువ్వు దేవుని బిడ్డవు, నువ్వెందుకు కొట్లాడుతావు? ప్రాకారం లేకపోతే కొట్లాడుతావు. ప్రాకారం వచ్చింది, అందుకనే ప్రాకారం లేని పాడైపోయినటువంటి స్థితి. కాబట్టి నీ మాటలలో జాగ్రత్త ఉండాలా, నీ క్రియలలో కూడా జాగ్రత్త ఉండాలా. నీ క్రియలు అంటే తెలుసు కదండి, క్రియలు తెలుసు కదా. క్రియలు అంటే ఎలా ఉంటాయి? క్రియలు చెప్పరు మీకు. నేను చిన్నతనంలో ఒకటి చూశానండి క్రియలు చెప్పడానికి. ఏంటంటే ఏం చూశానంటే, మేము స్టేషన్ వెనకకి ట్రైన్ కొరకు వెళ్ళేది. ట్రైన్ కొరకు వెళ్తే అక్కడ ఎప్పుడు కూడా ఒక ఆట ఆడిచ్చేవాడు. కోతిని తీసుకొచ్చి పైసలు వేయడానికి కొరకు ఆట ఆడిస్తే అప్పుడు అతను ఏం చేశాడంటే ఆ తాడు పట్టుకొని ఆ కోతిని ఒక గిన్నె ఇస్తాడు, ఆడిస్తాడు గిన్నె ఇచ్చి ఆడిస్తే, అమ్మ నీ భర్త ఆడపోయి పని చేస్తున్నాడు, ఆయనకి సర్ది తీసుకెళ్ళమ్మా అని చెప్తాడు. చెప్తే ఆ గిన్నెను టాప్ అని పడేస్తుంది. మళ్ళీ అట్లే చెప్తుంది, మళ్ళీ పడేస్తుంది. ఇప్పుడున్న భాషను పెడదాం, అక్కడ భాష బాగాలేదు అది. ఇప్పుడున్న భాషను మనం ఏం పెడదామంటే, భర్తకు తీసుకుపోమ్మా సద్ది అంటే తీసుకుపోదు, నీ బాయ్ ఫ్రెండ్కి తీసుకెళ్ళమ్మా అని అంటే అక్కడున్న గిన్నెను ఎత్తుకొని తల మీద పెట్టుకొని పోతుంది. అర్థమైందా అండి? అక్కడున్న గిన్నె ఏం చేస్తుంది? ఎవరి దగ్గరికి? బాయ్ ఫ్రెండ్ అంటే అది ఎత్తుకుంటుంది. వాళ్ళ భాష వేరే ఉంది లేడు, అందుకని అది నేను నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయంటే, మన వాళ్ళకంటే బయటి వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉంది, బయటి వాళ్ళకు చూపించేది ఎక్కువ ఉంది, మన వాళ్ళు లేదు. ఫస్ట్ నీ భర్తను, నీ భార్యను, నీ తల్లిదండ్రులను, నీ పిల్లల్ని నీ క్రియలతో ప్రేమించు, ఆ తర్వాత బయటివారు. అది లేదా నీకు, నీ ప్రాకారము పోయింది. నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎంత గుడికి వెళ్ళినా, నువ్వు ఎంత ఆరాధన చేసినా నీలో ప్రాకారం లేదు, పాడైపోయిందండి. అందుకే నీ క్రియలు బాగలేవు, నీ క్రియలు బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ మాటలు బాగుండాలి. అప్పుడే ప్రాకారం కలిగినటువంటి ఇల్లు. ఆయన నీకు ప్రాకారంగా ఇచ్చాడండి. కీర్తనలు 30 మనము చూసాం కదండి, 31లో 2లో ఏముంది? అక్కడ 2లో ఏముందండి? నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు అడుగు, త్వరపెట్టి మోకరించి, ప్రభువా నా క్రియలలో పోయినాను, నా మాటలలో పోయినాను, నా కోరికలలో పోయినాను, నేను ఎంత అన్యజనుల మధ్యలో అవమానం తెస్తున్నా, నీకు అవమానం తెస్తున్నా, నా యొక్క మాటలు అన్నిట్లలో కూడా నేను అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నా. ప్రభువా ఇప్పుడు నాకేం చెయ్యి? నీ చెవి యొగ్గు, నువ్వు విను, దయచేసి విను, త్వరపేడి రా, నాకు ఆశ్రయంగా ఉండు, నాకు ప్రాకారం గల ఇల్లుగా ఉండు. ఆశా నిగ్రహం ఉండాలండి. అర్థమైందండి? ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, సిస్టర్ అంటే గ్రేస్ పోయిందని ఆమె మీదనే ఆశ పెట్టుకొని, లేదా ఆమెనే ఊరికే ఆలోచిస్తే ప్రాకారం ఉంటుంది? నాకు ఉండదు కదా. అందుకనే ప్రాకారం కలిగిన ఆయనను కలిగి ఉంటే ఎవరు ఎన్నైనా పోతారని వాక్యంలో చెప్పేది. ఎవరు శాశ్వతమైన కారు, ఎవరు శాశ్వతంగా ఉండరు అని దేవుని వాక్యంలో నీ జీవం ఏర్పాటుదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నాకు ప్రాకారంగా ఉండు నాయన, నా ఇల్లును చక్కగా ఉంచు, నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలు, నా అలవాట్లు అన్నీ కూడా అన్యజనుల మధ్యలో నేను ఉన్నాను. కాబట్టి నీకేం కావాలండి? మహిమకరంగా.
ఇశ్రాయేలు ప్రజలు నెహెమియాలో ఏం చేశారు? వారు ఎక్కడ నుండి ప్రత్యేకించబడిన వారు? వాళ్ళు అన్య జనాంగం నుండి ప్రత్యేకింపబడిన వారు. నిన్ను అన్య జనాంగంలో నుండి నిన్ను ప్రత్యేకతలో తీసుకొచ్చాడు దేవుడు. ఆ ప్రత్యేకతలో నువ్వు బ్రతుకు. ఇంకా నువ్వు అందులో పాలు నీళ్ళలో కలిసిపోయినట్టు ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ప్రత్యేకపరిచిన జీవితం ఉండాలి. నిన్ను వెలివేని, చంపని, నిన్ను తిట్టని, నిన్ను చేతగాని వాడు అన్నా పర్వాలేదు, కానీ నీ ప్రభు మహిమ కొరకు నువ్వు జీవిస్తున్నావని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు ప్రాకారం గల ఇల్లుగా ఉంటుంది. నీ ఆలోచనలు అదుపులో ఉంటాయి, నీ కోరికలు అదుపులో ఉంటాయి. నువ్వు పరిశుద్ధమైన అలంకారములతో ప్రభుని ఆరాధిస్తావు. కాబట్టి ఇట్టి ప్రాకారము నీకు నాకు కావాలని అడుగుతున్నాడు. కాబట్టి బలలో పాలు పొందే మనము మన జీవితాల్లో ప్రాకారం గల ఇల్లు మరి ఉందా, అలాగుంటున్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. యేసుప్రభు అప్పగింపబడేటప్పుడు ఆయన బల్ల చేశాడు కదండి. ఆ బలలో చేసినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేసినప్పుడు నన్ను అప్పగించేవాని చేయి కూడా ఇందులో ఉన్నది అన్నాడు. అవునా కదా? ఆయన అన్నాడా, నేను అన్నానా? యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు మనం చేయి వేస్తాం. నువ్వు అప్పగించడానికి వేస్తున్నావా, ఆయనకు మహిమ కొరకు వేస్తున్నావా? నీ 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 యొక్క ప్రాకారము పాడైపోతే ఆయన అప్పగించడానికి వేస్తున్నావు. నువ్వు నీలో ప్రేమ, నీలో మరి త్యాగము, నీలో ఒకవేళ ఆలోచనలు, నీ క్రియలు ఇవి వాక్యానుసారంగా లేకపోతే ఆయన అప్పగించడానికే బలలో చేయి వేస్తున్నావు. అలా వేయడం కంటే లేకుండా ఉండడం మంచిది. అలా ఎంతకాలం ఉంటావు? త్వరగా ప్రభు దగ్గరికి రావాలి. అలా ఉంటుంది. రేపే ప్రభు వస్తే నేను పిలుస్తాడు కదా. ఒకవేళ నిన్నే రమ్మన్నాడు అనుకో, ఏమయ్యా ఏంటంటే వచ్చే వారం బలలో పాలు పొందుకుందా అని అప్పుడు వస్తే ప్రభు అంటావా? ప్రభువా నేను అలవాటుగా ఏదో పాలు పొందినా నన్ను క్షమించమని అనడానికి లేదు. ప్రాణం పోయినాక నీలో జీవం ఉండగానే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మాటలలో, క్రియలలో, పద్ధతులలో, ఆలోచనలో, అన్నిట్లో అనేకులకు నువ్వు మహిమకరంగా ఉండాలి. పెంబర్తిలో మా వంశం వాళ్ళు ఏమంటారంటే, నీకు వేరే లేయా, నువ్వు దేవుని సేవకుడివి అని అట్లా పంపిస్తాడు అంతే. వాళ్ళ దాంట్లో అన్నీ మిళితం నన్ను చేయరు. అది తెచ్చుకోవాలి. మనం అలా కలిగి ఉండాలి. వాళ్ళు నీకు చుట్టూ, నువ్వు వాళ్ళతో కలవడం అన్ని జనుల నుండి ప్రత్యేకింపబడిన ఇశ్రాయేలు అని చెప్తూ వచ్చినారు. నీవు ప్రత్యేకత కోరుతున్నాడు దేవుడు. అందుకే నీకు ఈ బల్ల, అందుకే నీకు సహవాస జీవితం. ఎవరికి లేదు ఇది. ఇప్పుడు మనం ఆరాధన చూస్తున్నాం, వడ్డీ విగ్రహంలో శ్రేష్టమైన ఏం చేస్తుంటారు? వాటి మీద శ్రేష్టమైన మంచి నెయ్యి పోతారండి. మంచిది. ఆ నెయ్యి రోజు పొద్దున్న తాగండి. వాళ్ళు ఆరోగ్యం వాళ్ళు చెప్తున్నారు. తాగుతున్నాం మనం ఆరోగ్యం వాళ్ళు ఒక్కటి తాగుతున్నామండి. వాళ్ళు చెప్పింది వేడి నీళ్ళు తాగుతున్నాం కదా. మా చిన్నప్పుడు వేడి నీళ్ళు ఉండేనా? ఎప్పుడు లేవు. దేనికి అలవాటు చేసుకుంటే దానికి అలవాటు అవుతుందండి శరీరం. అర్థమైందా? ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ఎన్నో అలవాటు చేస్తుంది కాబట్టి అట్లా అలవాటు అవుతుంది అంతే. ఏదైనా కాబట్టి శ్రేష్టమైనటువంటి నీది ఆయనకి ఇవ్వాలి. నీ తలంపులు, నీ ఆలోచనలు నువ్వు ఆయన దగ్గర ఒప్పుకో. అప్పుడు శ్రేష్టత అవుతుంది. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను. మనం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. మరి